బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఎస్పీకి రిజైన్ చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కొత్త మార్గంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని, తనకు వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. తన నిర్ణయాలతో తెలంగాణలో బీఎస్పీ ఇమేజ్ దెబ్బతినడం ఇష్టం లేదన్నారు ప్రవీణ్ కుమార్. అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు కదా, తదుపరి కార్యాచరణకు సంబంధించి కానీ పార్టీలో ఏ పార్టీలోకి జాయిన్ అవుతున్న విషయాన్ని కానీ ఏమైనా వెల్లడించారా? మొత్తంగా ఏంటి వివరాలు? సో తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాయి. సో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో అనేక మార్లు భేటీ అయ్యారు. సో ఈ రెండు పార్టీలు తెలంగాణలో కలిసి పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఇటు నాగర్ కర్నూలు అలానే హైదరాబాద్ రెండు లోక్సభ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేయాల్సిందిగా కేసీఆర్ కోరారు. అంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సో మరోవైపు ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఒక ప్రకటన చేశారు. సో ముఖ్యంగా ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో ఇటు బీజేపీకి కాంగ్రెస్ కి ఈ రెండు పార్టీలకు దూరంగా ఏ కూటమిలో చేరకుండా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పేసి ఆమె నిర్ణయం ప్రకటించిన తర్వాత ఒకంత గందరగోళం నెలకొంది. అయితే దాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. అది జాతీయ స్థాయిలో మాత్రమే ఆ నిర్ణయం వర్తిస్తుందని, తెలంగాణలో కొన్ని ప్రత్యేక పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణలో ఈ రెండు పార్టీలు కలిసే కొనసాగుతాయని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సో నిన్న ఈ పొత్తులకు సంబంధించి 2 సీట్లను కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ ఉన్న బలంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేశారు. తాను బీఎస్పీ పార్టీలో కొనసాగడం కష్టమని, బీఎస్పీ పార్టీలో తను కొనసాగలేనని చెప్పేసి బరువైనటువంటి హృదయంతో బీఎస్పీ పార్టీని వీడుతున్నానని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సో దాంట్లో భాగంగా ఈ పొత్తు బీఆర్ఎస్ బీఎస్పీ ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గానీ ముందుకు సాగుతామని చెప్పాను. సో ఇదే నేను నమ్మిన నిజమైనటువంటి ధర్మము. ఈ పొత్తును భంగం కలిగించే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది, పొత్తును చీల్చే విధంగా బీజేపీ కుట్రలు చేసిందని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు బీజేపీ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ ప్రకటన చేసిన వెంటనే కేసీఆర్ ను నందినగర్ నివాసంలో కేసీఆర్ ని కలవడం, కేసీఆర్ తో భేటీ కావడం కనుక చూస్తే ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో ఆయన బీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలున్నాయి.